ప్రభుత్వం తిట్టారు. నేను ముఖ్యమంత్రి అయినాక 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సీ వేస్తానన్నాడు జగనన్న గారు. మరి జగనన్న గారిని అడుగుతున్నా, మెగా డిఎస్సీ ఏమైంది? ఇప్పుడు ఒక దగా డిఎస్సీ 6,000 ఉద్యోగాలతో ఒకటి రిలీజ్ చేశారు. మెగా డిఎస్సీ ఎక్కడ, దగా డిఎస్సీ ఎక్కడ? మెగా డిఎస్సీ వేస్తాడు కదా అని లక్షల మంది పిల్లలు ప్రిపేర్ అయ్యారు కదా, ఆ ప్రిపరేషన్ కు డబ్బులు అవుతాయి కదా, అవి కూడా మళ్ళా తల్లిదండ్రుల మీదనే పడతాయి కదా. అంతమంది అంత టైం పెట్టి, అంత శ్రమ పెట్టి, అంత డబ్బులు పెట్టి ప్రిపేర్ అయినాక లక్షల మంది బిడ్డలకు ఇప్పుడు డిఎస్సీ లేదట. 6,000తో ఇప్పుడు చిన్న డిఎస్సీ వేశారు, దగా డిఎస్సీ. అది కూడా ఎప్పుడేస్తారు? ఈ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? 6 నెలలు పడుతుంది ప్రక్రియ. ఎలక్షన్లేమో 2 నెలల్లో ఉంది. వీళ్ళు నోటిఫికేషన్లు ఇస్తే మాత్రం ఈ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ ఏముంది? రేపొచ్చే ప్రభుత్వం ఏమి చేస్తుందో? వీళ్ళైనా గాని బిడ్డలను దగా చేయడం కాకపోతే ప్రతి సంవత్సరము జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారే, ఎన్ని జనవరి 1లు అయిపోయాయి? మరి మీకు కనిపించలేదా జనవరి 1? సంక్రాంతి వస్తే మంచి మంచి బట్టలు వేసుకొని సంక్రాంతి పండుగ చేసుకుంటారే, మరి జాబ్ క్యాలెండర్ సంగతి ఏమైంది? కనీసము మన ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. అంటే ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు ఎవరు గ్రూప్ 1 ఉద్యోగాలు చేయడానికి అర్హులు కారా? ఈ బిడ్డలకు ఉద్యోగాలు అవసరం లేదా? ఇక పాదయాత్రలు చేసినప్పుడు జగనన్న గారు ఎంతమంది అడిగితే అంతమంది షుగర్ ఫ్యాక్టరీ అంటే షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పాడు, ఉద్యోగాలు ఇస్తామన్నాడు. రెగ్యులరైజేషన్ కోసం ఎంతమంది వస్తే అంతమంది అవుట్ సోర్సింగ్ వాళ్లకు మాటలు ఇచ్చారు. మా ప్రభుత్వం వస్తే మీకు రెగ్యులరైజ్ చేస్తామన్నారు, పర్మనెంట్ చేస్తామన్నారు. ఎన్ని మాటలు ఇచ్చారు? ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగనన్న గారు, గుర్తుందమ్మా? మద్యం అనేది లేకుండా చేసి ఆ తర్వాతే మీ ఓట్లను అడుగుతాను అన్నాడు జగనన్న గారు. మరేమైంది? మాట తప్పము మడమ తిప్పము అని పెద్ద పెద్ద మాటలు చెప్తారే, రాజశేఖర రెడ్డి గారి వారసులం అంటారే. మరి ఆయనలాగా మాట తప్పకపోవడం అంటే ఇదేనా? 5 సంవత్సరాలు మద్యపాన నిషేధం కాదు కదా, మద్యాన్నే ఒక మాఫియాగా చేశారు. కల్తీ మందు తాగేసి అక్కకి భర్తకి దెబ్బలాట్లయితున్నాయంట. పిల్లలకు కూడా అలవాటైపోతుంది. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎలా అవుతారు? మళ్లీ చెప్తున్నాం, ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఇటు చంద్రబాబు గారైనా పూర్తి అన్యాయమే చేశారు. చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు జగనన్న గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారిని కూడా అడుగుతున్నాం, అయ్యా మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయారు? ప్రత్యేక హోదా తెస్తేనే కదా మన రాష్ట్రానికి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తేనే కదా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి. ప్రత్యేక హోదా కోసం ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం ఎవరైనా చేశారా? 10 సంవత్సరాలుగా మనకు ప్రత్యేక హోదా రాకపోయినా అదే బీజేపీ పార్టీకి వంగి దండాలు పెడుతున్నారే. దేనికని? ఏం అవసరం ఉందని? బీజేపీ పార్టీ మనకు ఏమి సహాయం చేసింది? బీజేపీ పార్టీ మనకు ఏమిచ్చింది? బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇచ్చిందా? పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చిందా? రాజధాని ఇచ్చిందా? ఏది చెయ్యకపోయినా బీజేపీ పార్టీకి మీరు ఎందుకు బానిసలయ్యారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎందుకు బానిసలుగా చేస్తున్నారు? వీళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకెట్టు పెడుతున్నారు. బీజేపీతో వీళ్ళు బాగుండాలి, వీళ్లకు దోస్తీ ఉండాలి, వీళ్లకు సంబంధాలు ఉండాలి కాబట్టి మన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, మన పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు, మన రాజధానిని తాకట్టు పెట్టారు. ఆలోచన చేయండి, 10 సంవత్సరాలైందే మన రాష్ట్రం ఒక్క అడుగన్నా ముందుకు వేసిందా? 10 సంవత్సరాలైంది, ఒక్క అడుగు మన రాష్ట్రం ముందుకు వేయకపోగా ఈ రోజు రాజధాని ఏది అంటే ఏదో తెలియని పరిస్థితి. ఒకరేమో అమరావతి అంటారు, అమరావతిని సింగపూర్ చేస్తామని 3D గ్రాఫిక్స్ చూపిస్తారు. ఇంకొకరేమో లేదు 3 రాజధానిలు అంటారు. మొత్తం అంతా కన్ఫ్యూషనే. ఆఖరికి ఒకటన్నా రాజధాని ఉందా? ఎక్కడుంది? మనం తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి ఒక్కటి లేకపోయానే. మరి 10 ఏళ్లలో మనం ఏం సాధించుకున్నట్టు? ప్రత్యేక హోదా రాలేదు, పెద్ద పెద్ద పరిశ్రమలు రాలేదు, 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే పోలవరం ప్రాజెక్టు రాలేదు, రాజధాని రాలేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు, మన రైతులకు రుణమాఫీ జరగలేదు, పేదలకు ఇంతమంది ఉన్నారు, ఇల్లు కావాలి అని అడుగుతున్నారు, వాళ్ళకి ఇల్లులు రాలేదు. ఇంకా ఏమి సాధించుకున్నట్టు?
అందుకే చెప్తున్నాం, ఆలోచన చేయండి అమ్మా, ఆలోచన చేయండి. ఇది ఓట్ల సమయం, ఎలక్షన్ల సమయం. ఎలక్షన్లు మీరు ఓట్లు అడగడానికి అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, డబ్బులు తీసుకొస్తారు. ఏమ్మా, డబ్బులు తీసుకొస్తారా? అన్ని పార్టీల వాళ్ళు డబ్బులు ఇస్తారు, తీసుకోండి. మీ డబ్బులే, ఎంత ఇస్తే అంత తీసుకోండి. ఏమ్మా, వాళ్ళు శాండ్ మాఫియా చేసి, లిక్కర్ మాఫియా చేసి, మైనింగ్ మాఫియా చేసి సంపాదించిన డబ్బులే. ఎవరి అనుకుంటున్నారు? మీయే. మీ డబ్బులే మీకు ఇస్తున్నారు. ఇది సరిపోదు, ఇంకా ఇమ్మని అడగండి, వసూలు చేసి తీసుకోండి. కానీ ఓటు మాత్రం